అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈరోజుటి మన కథ దౌర్భాగ్య కూతుళ్ళు. వృద్ధాప్యంలో తల్లి తండ్రిని పట్టించుకోని కొడుకులను వేలెత్తి చూపే ఈ సమాజం, కొడుకుల స్థానంలో కూతుళ్ళు ఉంటే అది ఒక పల్లెటూరు. వ్యవసాయం అక్కడి వారందరి వృత్తి. కోటేశ్వరరావు గారు పద్ధతైన మనిషి. తనకున్న 5 ఎకరాలు వ్యవసాయం సాగు చేసుకుంటూ 2 ఆడపిల్లలు కావ్య, సుగుణను పక్కనే ఉన్న పట్టణానికి పంపించి చదివించుకుంటున్నారు. భార్య సావిత్రి మొదట భర్తకు సహాయంగా వ్యవసాయం చేయడానికి వెళ్ళేది. అస్తమాను అనారోగ్యంగా ఉండటం వలన ఇంటి పట్టునే ఉంటుంది. కావ్య చదువు పూర్తి చేసుకుని బీఈడీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం తెచ్చుకుంది. సుగుణ డిగ్రీ చదువుతుంది. సంతోషంగా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సావిత్రి భర్తతో, ఏవండి, పెద్దమ్మాయి పెళ్ళిడుకు వచ్చింది, సంబంధాలు చూడాలి అన్నది. వెంటనే కోటేశ్వరరావు గారు, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుళ్ళు ఇంత పెద్దవారయ్యారా? అప్పుడే వాళ్ళు కూడా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునేంత పెద్దవారయ్యారా అంటూ కళ్ళు చెమర్చారు. సరే, రేపే మధ్యవర్తితో మాట్లాడతాను అన్నారు. మరుసటి రోజు ఉదయం చెల్లెలు సుగుణ అక్క వద్దకు వచ్చి, కావ్య, ఇక ఇంట్లో నేను చెప్పిందే నడుస్తుంది. పెద్దదానివని ఎంత సతాయించావే, పెళ్లి చేసేసి నిన్ను పంపించేస్తే ఒక పనైపోతుంది అంటూ ఆట పట్టించింది. అంతా విన్న కావ్య కంగారుగా, ఏమంటున్నావు సుగుణ? అవును, నాన్నగారు మధ్యవర్తిని ఇంటికి పిలిచారు, నీకు పెళ్లి సంబంధాలు చూడటానికి అన్నది. కావ్య కంగారుగా ఏదో చెప్పాలన్నట్టు హాల్లో ఉన్న తండ్రి వద్దకు వెళ్ళింది. అప్పుడే మధ్యవర్తి వెళ్ళటంతో కోటేశ్వరరావు గారు, రా అమ్మా కావ్య, ఇప్పుడే మధ్యవర్తితో మాట్లాడాను, నీకు పెళ్లి సంబంధాలు చూడమని. నా గారాల పట్టి మీ అమ్మ చెప్పే వరకు నాకు తెలియనే లేదు నువ్వింత పెద్దదానివయ్యావని అన్నాడు. సమాధానంగా కావ్య, నాన్న, మీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాతో పాటు బీఈడీ చదివిన పట్నంలో వాళ్ళ అమ్మా నాన్నలతో ఉంటున్న అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా ఈ విషయం తెలుసు నాన్న. అంతలో సావిత్రి గారు, ఏం మాట్లాడుతున్నావే, మన ఇంటా వంట లేని పాడుబుద్ధులు నీకెలా వచ్చాయి అని తిట్టింది. మాలాగా మీరు కూడా కష్టపడకూడదని పట్నం పంపించి చదివించాము, అందుకు ఇలాంటి పని చేస్తావా, సిగ్గులేనిదానా అని కొట్టబోయింది. అప్పుడు కావ్య కొట్టబోతున్న అమ్మ చెయ్యిని పట్టుకొని, ఆగమ్మా, ఇప్పుడు కాలం మారింది, నేను నీకులాగా ఇలాంటి పల్లెటూరులో కాపురాలు చెయ్యలేను. అయినా నేను ప్రేమించింది మన వాళ్ళనే, అరుస్తున్నావెందుకు అన్నది. కూతురి మాటలు వింటున్న కోటేశ్వరరావు గారు, ఏంటమ్మా కావ్య ఇది, నీకేం తక్కువ చేశాను, ఎందుకు ఇలాంటి పని చేశావు అన్నాడు. నాన్న, సూటిగా సమాధానం చెప్తాను, నేను అతన్ని తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోను అని తన గదిలోకి వెళ్ళిపోయింది. తల్లి తండ్రి ఇద్దరూ తల పట్టు కూర్చున్నారు. ఇక చెయ్యగలిగింది ఏమీ లేక 5 రోజుల తర్వాత కోటేశ్వరరావు గారు కావ్యను వివరాలు అడిగి పెద్దలతో మాట్లాడడానికి పట్నం వెళ్ళారు. అబ్బాయి అమ్మా నాన్న ఇలా అన్నారు, ఏదో మా అబ్బాయి పట్టుబట్టాడని పెళ్లికి ఒప్పుకున్నాం, లేకపోతే మా అంతస్తుకు మీరు సరిపోతారా అని తేలికగా మాట్లాడి ఎక్కువ కట్నం బంగారం అడిగారు. తిరిగి ఇంటికి చేరుకున్న కోటేశ్వరరావు సావిత్రి, అమ్మా కావ్య, అబ్బాయి తరపు వాళ్ళు చాలా కట్న కానుకలు అడిగారు, అవి అన్నీ కలిపి 20 లక్షలన్నా అవుతాయి, నేనంత ఇచ్చుకోలేనమ్మా అన్నాడు. తండ్రికి సమాధానంగా కావ్య, ఉన్నాయిగా 5 ఎకరాలు అన్నది. ఏమంటున్నావే, వ్యవసాయం అనేది పుట్టకూటి నింపుకోవడానికి, అమ్ముకోవటానికి కాదు, మేము మన తాహతకు సరిపడా సంబంధం తెస్తాము, పెళ్లి చేసుకో అన్నది తల్లి సావిత్రి. వెంటనే కోటేశ్వరరావు గారు, సావిత్రి, ఎక్కువగా ఆవేశపడడం నీ ఒంటికి మంచిది కాదు, అసలే ఆరోగ్యం బాగాలేదు, నేను మాట్లాడుతాలే, నువ్వుండు అన్నాడు. దానికి కావ్య,
అతన్ని తప్ప ఇంకెవరినీ నేను పెళ్లి చేసుకోను అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయింది. ఇక చేసేది లేక పరిస్థితులకు తలొగ్గి 5 ఎకరాల భూమిలో 1.5 ఎకరం అమ్మి కూతురి పెళ్లి చేశారు కోటేశ్వరరావు గారు. 5 సంవత్సరాలు గడిచాక పెద్దమ్మాయి పెళ్లిలాగానే రెండో అమ్మాయి పెళ్లి చేశాడు. 2 కూతుళ్ళ పెళ్లి చేశాము, బాధ్యతలు అయిపోయాయి అనుకుంటూ రోజులు గడుపుతున్నారు కోటేశ్వరరావు గారు, సావిత్రి. ఇంతలో కావ్యకు కూతురు పుట్టింది. అలా 5 ఏళ్ళు గడిచిపోయాయి. సావిత్రి గారి ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. ఒకనాడు రాత్రి భర్త చెయ్యి పట్టుకొని, ఏవండి, 40 ఏళ్ల మన ప్రయాణంలో ఒక్కరోజైనా నేను లేనిది మీకు గడవలేదు. అలాంటిది ఒంటరిగా మిమ్మల్ని వదిలిపోతున్నాను. చాలా బాధగా ఉంది. మొదటిసారి భగవంతుడిని కోరుకుంటున్నాను ఇంకాస్త ఆయుష్షు ఇవ్వమని అన్నది. సావిత్రి, నా నుండి నిన్ను ఎవ్వరూ దూరం చేయలేరు. తొందరలోనే నీ ఆరోగ్యం కోలుకుంటుంది. ఇవన్నీ ఆలోచించకు అన్నాడు భర్త. ముఖం మీద చిరునవ్వుతో సరేనండి అంటూ నిద్రలోకి జారుకుంది. అదే భర్తతో చివరి మాటలు అని ముందే తెలిసి అలా మాట్లాడిందో ఏమో. మరుసటి తెల్లవారుజామున కోటేశ్వరరావు 2 కూతుళ్ళకి ఫోన్ చేసి మీ అమ్మ ఇక లేదు అని చెప్పాడు. కూతుర్లు తమ తమ భర్తలతో వచ్చారు. తల్లికి జరగవలసిన కార్యక్రమమంతా ముగిశాక వెళ్ళిపోయారు. తండ్రిని ఎవరూ తమతో రమ్మని పిలవలేదు. ఒంటరిగా ఉన్న కోటేశ్వరరావు గారు 40 ఏళ్ళు తనతో పాటు జీవించిన భార్యను తలుచుకుంటూ వేళకు భోజనం చెయ్యక మానసికంగా చాలా కుంగిపోయారు. తండ్రిని చూసే సాకుతో 2 కూతుళ్ళు సంవత్సరానికి ఒక్కసారి వచ్చేవారు. అది కూడా పంట కోతకొచ్చినప్పుడు కోటేశ్వరరావు గారి వద్ద ఉండే డబ్బులను తీసుకెళ్లడానికి. కానీ తండ్రిని ఎవరూ తమతో రమ్మని అడిగేవారు కాదు. రోజులు గడుస్తున్నాయి. ఒంటరిగా కాలం గడుపుతున్న కోటేశ్వరరావు గారికి వయసు కారణంగా చూపు తగ్గడం, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు మొదలయ్యాయి. ఒకనాడు 2 కూతుళ్ళు తండ్రి వద్దకు వచ్చి ఇలా అన్నారు. నాన్న, నీ అల్లుడికి చిట్టి డబ్బులు కొందరు ఇవ్వలేదు, మోసం చేశారు. అందువలన వేరే వాళ్ళకి కట్టవలసిన డబ్బు కట్టకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటున్నారు. 7 రోజుల గడువు ఉంది. కాస్త డబ్బు సర్దు నాన్న అన్నది పెద్ద కూతురు కావ్య. నాన్న, బిజినెస్లో నష్టం వలన మీ అల్లుడు సతమతమవుతున్నారు. నువ్వు కాస్త డబ్బు సర్దితే బిజినెస్ కుదుట పడ్డాక తిరిగి నీ డబ్బు ఇచ్చేస్తాం అన్నది చిన్న కూతురు. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఎక్కడుంది? నేనెలా సాయపడగలను అన్నాడు కోటేశ్వరరావు. నాన్న, నీకా వయసైపోయింది. ఎన్నాళ్ళిలా ఒంటరిగా ఉంటావు? ఏమన్నా అంటే వ్యవసాయం, ఇల్లు అంటావు అన్నది చిన్న కూతురు. మా పెళ్ళిళ్ళు చెయ్యగా నీకు మిగిలిన 2 ఎకరాలలో నాకు చెల్లికి చెరో ఎకరం ఇచ్చేసి మా దగ్గరకు వచ్చే నాన్న. చెరో 2 నెలలు నిన్ను మేము చూసుకుంటాము అన్నది పెద్ద కూతురు. తండ్రి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా తమ తమ భర్తలకు ఫోన్ చేసి చెప్పేశారు. నాన్న చెరొక ఎకరం వ్యవసాయం 2కి ఇచ్చేశాడు అని. మరుసటి ఉదయం అల్లుళ్ళు 2 వచ్చారు కోటేశ్వరరావు ఇంటికి. కూతుర్లు అల్లుళ్ళు కలిసి డాబా మీదకి వెళ్ళి చాలాసేపు మంతనాలు చేసి సాయంత్రం ఇంటికి ఊళ్ళో పెద్దలందరినీ పిలిచారు. తన ప్రమేయం లేకుండా 2 అమ్మాయిలు జరుపుతున్న పనులను మౌనంగా చూస్తూ సావిత్రి మాటలు గుర్తు చేసుకున్నారు వెంకటేశ్వరరావు గారు. మనకి ఒక అబ్బాయి ఉంటే బాగుండేది అని సావిత్రి మాటలకు నా 2 కూతుళ్లను చూపిస్తూ ఈ జన్మకు భగవంతుడు ఇచ్చిన ఆనిముత్యాలు వీళ్ళే అని గర్వపడేవాడిని. కానీ తల్లి మరణించాక ఒక్కరూ నన్ను చూసుకోవడానికి ముందుకు రాలేదు. అలాంటిది ఈరోజు ఆస్తి కోసం వీళ్ళు చేస్తున్న నాటకాలను చూస్తుంటే ఇలాంటి దౌర్భాగ్యపు కూతుళ్లను ఎందుకిచ్చావురా భగవంతుడా అని సావిత్రితో పాటు నేను చచ్చిపోతే బాగుండేది అనిపిస్తుంది అనుకున్నారు రావుగారు. సాయంత్రానికంతా బలవంతంగా చెరో ఎకరం రాయించుకొని ఊరి పెద్దల ముందు చెరో 2 నెలలు నాన్నను మేము చూసుకుంటాము అని ఒప్పుకున్నారు.
పెద్దలందరూ వెళ్ళిపోయాక రాత్రికి వండిన భోజనం అంతా తినేసి తండ్రికి ఏమీ మిగిల్చకుండా కూతుళ్ళు అల్లుళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు కూడా తండ్రిని తమతో రమ్మనలేదు. అప్పటికే ఆలస్యమయ్యిందని ఆకలితో ఉన్న కోటేశ్వరరావు గారు వంటగదిలోకి వెళ్ళి చూశారు. తినడానికి ఏమీ మిగలలేదు. చేసేది ఏమీ లేక కనీసం తలనీడ కోసం ఇల్లైనా ఉంచారు మహాతల్లులు అనుకుంటూ మంచినీళ్లు తాగి పడుకున్నారు కోటేశ్వరరావు గారు. రోజులాగే వ్యవసాయ పనులకి వెళ్లాల్సిన సమయం కావటంతో మెలకువ వచ్చిన కోటేశ్వరరావు గారికి ఈరోజు ఉదయం చాలా కొత్తగా ఉంది. దాదాపు 40 సంవత్సరాల నుండి వ్యవసాయం పనుల మీద తెల్లారకముందే వెళ్ళి తన సొంత భూమి మీద సూర్యోదయం చూసేవారు వెంకటేశ్వరరావు గారు. ఇవాళ ఆ భూమి అతనిది కాదు. ఒంటరిగా ఏమి చెయ్యాలో తోచక ఆరుబయట కూర్చున్నాడు. ఎదురింట్లో ఉన్న స్నేహితుడు బయటికి వచ్చి, కోటేశ్వరరావు, ఏంటి నిన్న అమ్మాయిలిద్దరూ రమ్మన్నారుగా, వెళ్ళలేదా అన్నాడు. లేదు భుజంగం, నా కూతుళ్ళు ఆస్తి కోసం ఆడిన నాటకం అది. ఇద్దరూ తిరిగి వెళ్ళేటప్పుడు పాటు రమ్మని పిలవనే లేదు అంటూ బాధపడ్డాడు. ఒక వయసొచ్చాక ఇలాంటివి తప్పవు. మోకాల నొప్పులతో బాధపడుతున్నావు, అలాగే కాస్త సమయానికి తినడానికైనా దొరుకుతుంది కదా, బయలుదేరి వెళ్ళు అన్నాడు స్నేహితుడు భుజంగం. సరే అని దారిలో తినడానికి కాస్త పళ్ళు కొనుక్కొని కావ్య కూతురి కోసం బొమ్మలు కొనుక్కుని, ముందు మాట ఇచ్చింది పెద్ద కూతురు కదా, అందుకే పెద్ద కూతురు కావ్య వద్దకు వెళ్ళాడు. ఇంటికి వెళ్తూనే వరండాలో ఆడుకుంటున్న మన్వరాలు బిందు తాతయ్య అంటూ ఎదురెళ్ళింది. అమ్మా, తాతయ్య వచ్చారు అని తల్లికి వినిపించేలా గట్టిగా పిలిచింది. కూతురి పిలుపు వినబడిన గది నుండి బయటికి రాలేదు కావ్య. కాసేపటికి పని మనిషి వచ్చి, అమ్మగారు పని మీద ఉన్నారు, మీరు ఆ గదిలో వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అన్నది. అది ఒక స్టోర్ రూమ్. ఇంటికి పనికిరాని వస్తువులు ఆ గదిలోనే ఉంటాయి. గదిలోకి వెళ్ళిన కోటేశ్వరరావు గారికి అక్కడ ఉన్న దుమ్ము వలన విపరీతమైన దగ్గు వచ్చేసింది. తాతయ్య, ఏమైంది అంటూ మనవరాలు నీళ్లు తీసుకువచ్చింది. కానీ కావ్య గది నుండి బయటికి రాలేదు. కాసేపటికి స్థిమితపడ్డాక రూమ్లో కూర్చోలేక బయట సోఫా మీద దగ్గుతూ కూర్చున్నారు కోటేశ్వరరావు గారు. అప్పుడు వచ్చింది గది నుండి బయటకు కావ్య. ఏంటి నాన్న, ఇంత తొందరగా వచ్చేసావు? సరే సరే, ముందు లేవండి, మీ అల్లుడు వచ్చే సమయం అయింది. ఇలా దగ్గుతూ ఉంటే తనకి నచ్చదు. మీ రూమ్లోకి వెళ్ళండి అంటూ నాన్నగారి చెయ్యి పట్టుకుని స్టోర్ రూమ్లోకి తీసుకెళ్ళి వెళ్ళండి అంటూ బయట నుండి తలుపు మూసేసింది. కాసేపటికి ఇంటికి వచ్చిన అల్లుడు స్టోర్ రూమ్ నుండి వస్తున్న దగ్గు శబ్దం విని, దిగాడా మీ నాన్న? ఏంటాయనకంత తొందర అన్నాడు. నేను అనుకోలేదు ఇంత తొందరగా వస్తాడని. ఆ స్టోర్ రూమ్లో పడి ఉంటారులేండి, ఉండనివ్వండి అన్నది కావ్య విసుగ్గా. ఈ మాటలన్నీ స్టోర్ రూమ్ దాకా వినిపిస్తున్నాయి. కూతురు అల్లుడు మాటలు విన్న కోటేశ్వరరావు ఇలా తనను ఒక పనికిరాని వస్తువుగా చూస్తున్న కావ్య ఇంటి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే సమయం మధ్యాహ్నం 3 గంటలయ్యింది. పని మనిషి ఒక ప్లేట్లో కొంత అన్నం తెచ్చి గది బయట పెట్టి, అమ్మగారు ఇవ్వమన్నారు తీసుకోండి అని బయట పెట్టి గది తలుపు తెరిచింది. ఆకలితో ఉన్న కోటేశ్వరరావు, కాస్త చేతికి ఇవ్వమ్మా, నాకు మోకాల నొప్పులు ఎక్కువగా ఉన్నాయి అన్నాడు. లేదండి, గదిలో దుమ్ము వలన నాకు దగ్గు ఎక్కువ అవుతుంది, నేను లోనికి రాను అని బయట పెట్టి వెళ్ళిపోయింది. ఏమీ చేయలేక మెల్లగా వచ్చి ప్లేట్ తీసుకొని భోజనం తిన్నాడు. మరి ఒకసారి అన్నం అడుగుదామంటే ఎవ్వరూ కనపడలేదు. ఇక ఇచ్చిన నీళ్లు తాగి ప్లేటులో చెయ్యి కడిగేశాడు. పని మనిషి లోనికి కూడా రాలేని రూమ్లో తనను ఉంచిన కూతురి మీద అసహ్యం వేసింది అతనికి. మరుసటి ఉదయం ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. చిన్న కూతురు ఇంటికి వెళ్ళాలని బయలుదేరాడు. ఇంటికి వెళ్తూనే అమ్మా సుగుణ అని పిలిచాడు. బయటికి వచ్చిన సుగుణ, ఏంటి నాన్న, అక్క దగ్గరకు వెళ్ళాలి కదా మొదటి 2 నెలలు, ఇక్కడికి వచ్చావేంటి అని అడిగింది. కూతురు అలా అనేసరికి ఏమి సమాధానం ఇవ్వాలో తెలియని వెంకటేశ్వరరావు మౌనంగా నిలబడ్డాడు.
సరే రండి లోపలికి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికే సమయం ఉదయం 9 గంటలయ్యింది. సుగుణ, ఆకలిగా ఉంది, కాస్త టిఫిన్ పెడతావా అని అడిగాడు తండ్రి. నువ్వు వస్తావని తెలీదు కదా, అందుకే ఏమీ వండలేదు అంటూ 2 బ్రెడ్ ముక్కలు ఇచ్చింది. నిన్నటి రాత్రి నుండి ఏమీ తినక ఆకలి మీదున్న వెంకటేశ్వరరావు గారు బ్రెడ్ ముక్కలు తిని సరిపెట్టుకున్నాడు. అంతలోనే ఆఫీస్కు రెడీ అవుతున్న అల్లుడు గది నుండి బయటికి వచ్చాడు. కానీ అక్కడే కూర్చుని ఉన్న వెంకటేశ్వరరావును పలకరించలేదు. అల్లుడు కదా అని వెంకటేశ్వరరావు గారే బాగున్నావా బాబు అని పలకరించారు. కానీ చిన్న అల్లుడు మీరేంటి ఇక్కడికి వచ్చారు అన్నాడు. ఆ సమాధానంతో వెంకటేశ్వరరావు ఇక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అనుకున్నాడు. భర్త కోసం పూరి బంగాళాదుంప కర్రీ ప్లేట్లో తెచ్చి ఇచ్చింది చిన్న కూతురు. అది చూసిన వెంకటేశ్వరరావు గారు మనసు విరిగిపోయింది. ఆకలిగా ఉన్న నాకేమో 2 బ్రెడ్ ముక్కలు ఇచ్చింది, భర్త కోసం పూరి వండింది అనుకొని మనసులో బాధపడ్డాడు. సుగుణతో కావ్య ఇంటికి వెళ్ళాక జరిగిన విషయాన్ని చెప్పబోతూ నేను కావ్య ఇంటికి అని చెప్పబోయాడు. వెంటనే సుగుణ, వెళ్తావా నాన్న అక్క దగ్గరికి, ఇప్పుడే బస్సు ఉంది, బయలుదేరండి అన్నది. కనీసం ఆకలితో ఉన్నావు కదా, భోజనం చేసి వెళ్ళు అని కూడా అనలేదు. మరియు 2 రోజులు ఉండు అని కూడా అనని కూతురు మీద అసహ్యం వేసింది వెంకటేశ్వరరావు గారికి. ఇక అక్కడ ఉండలేక బయలుదేరిపోయాడు. ఇక తన దారేంటో అనుకుంటూ వెళ్తున్న వెంకటేశ్వరరావు గారు వెళుతూ వెళుతూ 3 రోజుల నుంచి సరిగ్గా భోజనం చెయ్యని కారణంగా కాస్త దూరం నడిచి కళ్ళు తిరిగి పడిపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఎక్కడున్నాడో అర్థం కాలేదు అతనికి. పక్కనే ఉన్న నర్సును చూసి, చూడమ్మా నేనెక్కడున్నాను అని అడిగాడు. మీరు హాస్పిటల్లో ఉన్నారండి. అవునా, ఏమైంది, నాకు ఎన్ని రోజులయ్యింది ఇక్కడికి వచ్చి అని అడిగాడు. మీరు కళ్ళు తిరిగి పడిపోతే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ చేర్చారు. ఈ ఆసుపత్రి కూడా వారికి సంబంధించినదే. ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు వాళ్ళు కల్పిస్తున్నారు అన్నది నర్స్. అంతలో గదిలోపలికి వచ్చిన డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని, ఎలా ఉన్నారు మీరు, మీ వారి వివరాలు చెప్పండి, తెలియపరుస్తాము అన్నాడు. కూతుళ్ళ వద్దకు వెళ్ళటం ఇష్టం లేని వెంకటేశ్వరరావు గారు మౌనంగా ఉండిపోయాడు. అంతలో అక్కడకు భోజనం తీసుకువచ్చిన సంస్థకు సంబంధించిన వ్యక్తులు వెంకటేశ్వరరావు వద్దకు వచ్చి, మీకు ఎవరూ లేరా, అభ్యంతరం లేకపోతే మాతో పాటు వచ్చి సంస్థలో చేరండి, మీలాగా చాలామంది అక్కడ ఉంటారు, ఎటువంటి సమస్య ఉండదు అన్నారు. ఒంటరిగా నా సొంత ఇంటిలో ఉండలేను, ఆత్మాభిమానం చంపుకొని ఒక పూట అన్నం కోసం కూతుళ్ళ వద్దకు వెళ్ళి చెయ్యి చాచలేను, కాబట్టి సంస్థలో చేరడమే సబబు అనిపించి వారితో వెళ్ళి సంస్థలో చేరాడు. దాదాపుగా తన వయసు వాళ్ళు అక్కడ చుట్టూ ఉండటంతో తొందరగానే అందరితో కలిసిపోయాడు. అక్కడి వారందరికీ మన అనేవాళ్ళు ఎవ్వరూ తోడు లేరు, కానీ తోడు ఉన్నవారినే మనవారుగా అనుకొని ఆప్యాయంగా కలిసి ఉండేవారు అందరూ. రోజులు గడుస్తూ అప్పుడే 2 సంవత్సరాలయ్యింది. వెంకటేశ్వరరావు గారు వయసు కారణంగా కాస్త అనారోగ్యంతో ఉండేవారు. తగిన వైద్యం సంస్థ వాళ్ళు ఇప్పిస్తున్నారు, కానీ అది అనారోగ్యం కాదు, 2 కూతుళ్ళ వలన కలిగిన మనోవేదన అని రోజు రాత్రిళ్ళు భార్యతో చెప్పుకునేవారు. మరుసటి రోజు కొందరు స్కూల్ విద్యార్థులు సంస్థకి వచ్చారు. సంస్థలో ఉండే పిల్లలకు బొమ్మలు, పెద్దవారికి బట్టలు, తినే పదార్థాలు, ఇలా వివిధ ప్రదేశాల నుండి కలెక్ట్ చేసిన వస్తువులు ఇవ్వడానికి తీసుకువచ్చారు. అందరూ గ్రూప్స్గా విడిపోయి పంచడం మొదలుపెట్టారు. వెంకటేశ్వరరావు గారి మొహం మీద గడ్డంతో చెరిగిన జుట్టుతో ఉండటంతో ఒక అమ్మాయి తదేకంగా అతన్ని చూస్తూ ఉంది. మెల్లగా తాతయ్య అని పిలిచింది. ముందుగానే మనవరాలిని గుర్తుపట్టిన వెంకటేశ్వరరావు గారికి బిందు నోటి నుండి తనను పిలవడం వినగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటి తాతయ్య నువ్విక్కడున్నావు, 2 సంవత్సరాలయ్యింది, నీ గురించి అమ్మా వాళ్ళు ఎంత వెతికారో తెలుసా, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు, పద నాతో పాటు ఇంటికి వెళ్దాము అన్నది బిందు. నేను రానమ్మా,
ఇక్కడే సంతోషంగా ఉన్నాను అన్నారు వెంకటేశ్వరరావు గారు. అమ్మ నిన్ను స్టోర్ రూమ్లో పెట్టిందని కోపం కదా నీకు? అప్పుడు నేను చిన్నదాన్ని, ఏమీ మాట్లాడలేకపోయాను. ఇప్పుడు నేను నిన్ను చూసుకుంటాను, నాతో పాటు రావాల్సిందే అని మారం చేసింది. ఇప్పుడు నువ్వు స్కూల్ వెళ్ళాలి కదా, రేపు వస్తానులే అన్నాడు వెంకటేశ్వరరావు. రేపు అమ్మా నాన్నలతో వచ్చి నిన్ను తీసుకెళ్తాను, నువ్వు రావాలి అంటూ వెనక్కి తిరిగి తాతయ్యను చూస్తూ కంటిలో నీళ్లతో బస్సు ఎక్కి వెళ్ళిపోయింది బిందు. వెంకటేశ్వరరావు గారు కూడా మనవరాలిని కనుమరుగయ్యేదాకా చూస్తుండిపోయారు. తన స్నేహితులందరితో ఆనందంగా మనవరాలిని కలిసిన విషయం చెప్పాడు. ఆ రోజు వెంకటేశ్వరరావు గారికి నిద్ర పట్టలేదు. భార్య ఫోటో ముందు నిలబడి, సావిత్రి, నన్ను కలవడానికి మనవరాలు వచ్చింది, రేపు నన్ను తీసుకెళ్తా అన్నది. చాలా ఆనందంగా ఉంది సావిత్రి, ఇక చాలు, నాకేమైనా పర్వాలేదు. కూతుళ్ళు నా కోసం వెతికారట, కానీ వాళ్ళు నా కోసం కాదు, మిగిలి ఉన్న ఆస్తి ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవటానికి వెతికి ఉంటారు. కానీ నేను ఆ ఇంటిని సంస్థ వాళ్ళకే రాస్తున్నాను. జీవితం మీద విరక్తి పుట్టేలా చేసిన కూతుళ్లకు ఇదే నా చివరి కానుక అని ఒక వీలునామా రాశాడు. మరుసటి రోజు సూర్యుడు ఉదయించాడు. కానీ కూతుళ్ళ వలన కలిగిన మనోవేదనతో, ముఖం మీద చిరునవ్వుతో ఒక తండ్రి అస్తమించాడు. ఈ కథ పైన మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ధన్యవాదములు.